హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను సాంబార్ పెడుతున్నాను. అందులో ఏమేమి వేస్తున్నాను అనేది చూపిస్తాను. ఉల్లిగడ్డ, ముల్లంగి, బెండకాయ, సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, వంకాయలు, ములక్కాయ, టమాటా. ఈ మొత్తం వేసి నేను సాంబార్ పెడతాను. ఎలా పెడతాను అనేది చూసింది. ఆయిల్ వేసాను. స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేస్తాను. బెండకాయ తర్వాత వచ్చింది, పచ్చిమిర్చి, ములక్కాయలు, వంకాయలు ఇవన్నీ ఆపాను. తర్వాత వేస్తాను. ఇందులో ఇంటినైతే బాగా మగ్గనిచ్చేస్తాను. పప్పు ఉడకబెట్టేసి పెట్టాను. ఇది కొంచెం గ్రేవీ చేస్తాను. మిక్సీ వేసి బెండకాయలు వేసేస్తాను. టమాటా గ్రేవీ కూడా వేసేస్తాను. వాటర్ వేసేస్తాను. ఈ వాటర్ ములక్కాయ ముక్కలు అన్నీ ఉడికిపోతే అప్పుడే వేస్తాను కారం, పప్పు. పప్పు తర్వాత వేస్తాను. సగం పైన ఉడికిపోయింది. పప్పు వేసేస్తాను. వాటర్ కూడా వేసేస్తాను. ఇంకా కారం వేయలేదు, తర్వాత వేస్తాను. ఎందుకంటే ఇంకా ములక్కాయ ముక్క ఉడకాలి. ఇందులో సాంబార్ పొడి కూడా వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ఇవి జ్యూస్ అన్నమాట. ముల్లంగి, కీర, బీట్రూట్, సొరకాయ, దానిమ్మ, క్యారెట్, పుదీనా, నిమ్మకాయ, అల్లం మొత్తం కలిపి జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసేయండి. కీర, అల్లం, దానిమ్మ, కొంచెం వాటర్ వేసాను. మెషిన్లో తీస్తే ఎలా వచ్చింది అలా వచ్చింది. ఈ రసం వచ్చింది. వీటితోటి గారెలు అయిపోతున్నాను. పిండి చేసుకున్నాను. గారెలు వేస్తాను. ఎలా వేస్తానో చూసేయండి. చూసారా, గోల్ గోల్ ఉంది. నేను ఇదే పిండితో దోశ వేస్తాను, ఇడ్లీ వేస్తాను, గారె వేస్తాను, పునుగ వేస్తాను. అన్ని ఇదే పిండితో వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో రాగులు, కొర్రలు ఇలాంటివి ఏమి ఉండదు. కొంచెం జొన్నలు ఉంటాయి. జొన్నలు
అన్ని గింజలే. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి బోల్గా ఉంది. అయిపోయింది పిండి. ఇది పట్టీలు నల్లగా ఉన్నాయి. వీటిని నేను ఎలా వైట్గా చేస్తానో చూడండి. ఇది పౌడర్, ఏం పౌడర్ అనేది తర్వాత చెప్తాను. ఇలా చేస్తే నీకు ఎన్ని రోజులున్నా సరే అస్సలు నలబడవు. ఎందుకంటే నేను చాలా రోజులైంది. రోజు వాడేవాళ్ళు అయితే వారానికి ఎప్పుడు కొత్త వాటిలో అంటే నేను క్లీన్ చేయించిన పూజ ఇవి కూడా చూపిస్తాను, మీరు చూడండి. మనకు అసలు వాటర్ కానీ ఇంకేం అవసరం లేదు, చాలా వైట్గా వచ్చేస్తుంది. ఇది తేడా తెలుస్తుందా? అంతే క్లీన్ అయిపోయింది. వాటర్ కూడా అసలు ఏం అవసరం లేదు. చూడండి దేనికి ఇంకా నేను పౌడర్ అంతా ఇచ్చేసేస్తున్నాను. ఇంకా బాగా కనిపించింది. వెండి గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఏం చేస్తుంది చూడండి, ఎలా మురిగ్గా ఉంది. ఇది చూడండి, కొంచెం కూడా వాటర్ లేదు. కడిగితే ఇంకా తెల్లగా వచ్చింది. కడిగి చూపిస్తాను. ఎదిగండి, కొంచెం పౌడర్ వేసి అలా బ్రష్తో రుద్దేసుకుంటే అయిపోద్ది. చూడండి దేనికి ఎంత మురికి ఉందో. అడుగుది లోపలిది మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే మనం బ్రష్తో కొట్టాం కాబట్టి. ఇది చూడండి ఇంత మురికి లోపల మట్టి కూడా ఉంది. ఇది చూడండి మంచిగా క్లీన్ అయిపోయింది. అన్నీ నేను వాడితే యూజ్ చేసినవే. పొడితో రుద్దేసి పెడితే మనకి మన వాడిన వస్తువులైనా బాగా మెరుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు ఎన్ని రోజులు అయిందో ఇది చేసి, నేను ఇప్పుడు చేయలేదు, అయినా చూపిస్తున్నాను. బాగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఒకటి క్లీన్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా ఎంత నల్లగా ఉందో, అంత మట్టిగా. ఏం లేదు, మనం పౌడర్ వేసేసి ఇలా బ్రష్ పెట్టి కొట్టేస్తే సరిపోతుంది. ఒక్క 5 నిమిషాలు. మనం వేడి నీళ్ళు కాయని అవసరం లేదు, సిల్వర్ కవర్ ఏం అవసరం లేదు. అసలు ఈ వేడి వాటర్ అనేది పోయిన అవసరం లేదు. మీరు ఎంత జిడ్డుగా ఉన్నాయైనా సరే. అయిపోయింది చూసారా, 2 నిమిషాలు. ఇది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను. చూసండి ఎంత తెల్లగా ఉందో. ఇటువైపు కూడా చక్క తెల్లగా వచ్చేసింది. ఇది చూడండి ఎంత మురికిగా ఉందో. మన వేడి నీళ్ళలో వేస్తే మనకి వెండి అది వేడికి కొంచెం కరిగిపోద్ది. ఇలా అనుకో హ్యాపీ 5 నిమిషాలు
మొత్తం మనం పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న మడ్డి కూడా వెళ్ళిపోతాయి. ఏమంటే 10 నిమిషాల్లో అయిపోయినాయి. ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో చూడండి. వేడి నీళ్ళలో అవసరం లేదు, సిల్వర్ కవర్లో అవసరం లేదు. మంచిగా పౌడర్తో రుద్దేసుకొని ఫ్రెష్గా కడిగేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతకీ నేను ఈ పౌడర్ ఏంటో చెప్పలేదు కదా. కోల్గేట్ పౌడర్ ఇదివరకు మన పాతకాలంలో వాడిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఎండి వస్తువులు మంచిగా క్లీన్ అయిపోతాయి. తొందరగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. మా లంచ్లోకి రైస్, కర్డ్ రైస్, పెరుగు, అన్నం వేసి తోడేసా పాలల్లో, చారు, సాంబార్ అనమాట. చూసారా, అన్ని ముక్కలు, బెండకాయ, ములక్కాయ, క్యారెట్, ముల్లంగి, వంకాయ, ముల్లంగి, క్యారెట్, వంకాయ, బెండకాయ, ములక్కాయ, సొరకాయ అన్నీ కలిపాను అనమాట. కాలుతుంది. టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంది. చాలా బాగుంటుంది. బెండకాయ, ములక్కాయ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.